ఇది ప్రవక్త మాట్లాడేది ఇట్లాగే మాట్లాడతాడు. యెహోవా పని యోచించరు, ఆయన హస్తకృత్యముల ఎడల లక్ష్య పెట్టరు. అంటే ఏంటి? సాటి మనిషి నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాడే, నేను సువార్త చెప్పకపోతే, సంఘముతో కలిసి ఒక సమూహముగా నేను వెళ్ళి సువార్త చెప్పకపోతే వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోతారో అని ఆ ఇజ్రాయేలీలకు కూడా వాళ్ళకి కొంచెం కూడా లేదంట. అర్థమైందా? ఆ మనస్సు లేదు, దేవుని పనిని యోచించేవారుగా లేదు, ఆలోచించేవారుగా లేరు. అందుకని ప్రియులరా ఇక్కడ వాళ్ళు ఏమైపోయారంట? గనులైన వారు నిరాహారులుగా అయిపోయారంట, సామాన్యులు దప్పి చేత జరపీడితులయ్యారంట. అందుచేతనే ఈ మాట చదువుదాం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయుల కోసం అంట ఎవరంట ఎలాగ నోరు తెరిచిందంట? అపరిమితముగా. దాని మితం ఎంతైనా కానీ అది ఎంత తెరిచిందంట. ఎవరిని? ఈ కారు ద్రాక్షాలు ఉన్నారే, ఈ కారు ద్రాక్షాలను ఇచ్చేటటువంటి తీగలు ఉన్నాయే, ఆ తీగలను మింగటానికి దేవుని యొక్క పని గురించి యోచించిన వారి గురించి సాయంత్రం 4 గంటలకు సువార్త. ఓకే, అర్థమవుతుందా? ఇండైరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇందాకట్లాగా నిజమైన ద్రాక్షావల్లి అన్నారంటే దాని అర్థం ఏందో అత్త దాకా వెళ్ళకూడదు. అక్కడ దాకా వెళ్తే మీరు ఎక్కడ ఉంటారంటే విశ్వాసులుగానే ఉంటారు. కుప్పలు తెప్పలుగా ఎంతమంది విశ్వాసులు ఉన్నా ఉపయోగం లేదు. ఒక్కడున్నా కానీ ఎట్టుండాలా? ఒక్కడున్నా కానీ ఎట్టుండాలంటే యెహోషువలాగా ఉండాలా. అర్థమైందా? ఒక్కడున్నా కానీ ఎట్టుండాలంటే పౌలులాగా ఉండాలా. దేవునికి స్తోత్రం. అట్టి వ్యక్తులుగా ఈ యొక్క కృపా సన్నిధి సంఘములో ఉన్న ప్రతి బిడ్డ యేసు నామములో శక్తిని పొందుకొందురు గాక. పిల్లరా గమనించండి, దేవుని పనిని యోచించేవారుగా ఎవరైతే లేరో, ఆయన హస్తకృత్యముల పట్ల ఎవరైతే లక్ష్యం ఉంచలేదో వారి కోసం అంట ఏమైంది? పాతాళమట ఆశ పెట్టుకుంది. చూడండి, ఆ మాట చూడండి, ఆశ పెట్టుకుందంటండి. అబ్బా, అంటే ఐస్ క్రీమ్ బండి అట్ట చిన్నపిల్లలకి నోరు ఊరుతా ఉంటుంది చూసారా? ఆశ ఉన్నప్పుడు ఏమైంది? నోట్లో లాలాజలం ఊరిద్ది అనమాట. పాతాళానికి లాలాజలం ఊరుతా ఉంది ఈ యొక్క కారు ద్రాక్షాలని, ఈ ఫలించని ద్రాక్ష